వాళ్ళు ఎన్ని పోస్టులు ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎన్ని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎన్ని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ని ఇచ్చారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు నింపక 12 సంవత్సరాలు అంటే మోర్ దెన్ ఒక డికేడ్ అంటే ఒక దశాబ్దం. మరి దానికి సమాధానం చెప్తారా? డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు ఇయ్యక ఒక దశాబ్దం అవుతుంది, దానికి సమాధానం చెప్తారా? టీచర్ పోస్టులు దగ్గర దగ్గర డిఎస్సిలో ఇప్పటి వరకు 25,000 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మరి దానికి ఓడ సమాధానం చెప్పాలి. వీళ్ళకి ఒక ఎమ్మెల్యే పోయిందా అంటే ఇంత ఆరాటం ఉన్నది. మరి దేశాన్ని నిర్మించేదే విద్యార్థులతోనే. ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నాడు, ఉన్నోనికి జీతాలు లేవు. ఇదంతా డొల్ల మాటలు కాదు. ఈయనకు తెలియదా? నాకు వీళ్ళకి వచ్చిన లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడేం కాలి బిందెలు ఉన్నాయని అంటుండు. లంక బిందెలు చెప్తున్నప్పుడు యూ డోంట్ నో వాట్ ఈజ్ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇవన్నీ ఏమన్నా తాళం వేసి దాచిపెట్టారా? ఎవ్రీబడీ నోస్ దట్. ఈయన రాజకీయాలలో లేడా? నిన్న మొన్న ఒక 5 సంవత్సరాలు అవుతుందా వచ్చి, ఆయన అన్నీ తెలుసు కదా అన్న. ఇప్పుడు జిఎస్డిపి ఎంత ఉన్నది, తెలంగాణ జిఎస్డిపి ఎంత ఉన్నది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది, సాలరీస్ ఎంత ఇస్తున్నాము, డెప్ట్ ఎంత, ఇంటర్నల్ డెప్ట్ ఎంత, ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత, మనకు ఎంత వస్తున్నది, ఎంత ఆదాయము, ఎంత ఖర్చు, మనం విద్యాశాఖకి ఎంత పెడుతున్నాం, విద్యాశాఖ నుంచి సెస్ ఎంత వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ ఎంత, స్టేట్ జిఎస్టీ ఎంత, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎంత, నోబడీ నోసా. వీడు ఒక్కొక్క డిగ్రీ పాస్ కాలే ఒక ముఖ్యమంత్రి అంటాడు. ఒక ఆమె మేడం చెప్తుంది ఎల్ఎల్ఎం చేసిన, పిహెచ్డి చేసిన అంటది. ఒక్క వర్డ్ కూడా రాదు ఇంగ్లీష్లో. ఈ డొల్ల మాటలు మానుకోవాలి. ఎవ్రీబడి దోస్ హు ఆర్ హియర్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని అబద్ధ మాటలు చెప్తే గుడ్డలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి.